హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తాడేపల్లిగూడానికి చెందిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం 6 వార్డుకి చెందిన బొర్రా అయ్యప్ప 31st నైట్ గోవా వెళ్ళడం. గోవాలో ఒక రెస్టారెంట్ యజమాని తనయుడితో గొడవ అవ్వడంతో గోవాలో రెస్టారెంట్ యజమాని సిబ్బంది మొత్తం అందరూ కలిసి కర్రలతో దాడి చేయడం జరిగింది. కర్రలతో దాడి చేస్తే రవితేజ అక్కడికక్కడే గాయాల పాలైతే మరణించడం జరిగింది. ఏదైతే పూర్తి వివరాల్లోకి వెళ్తే రవితేజ ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. అతను 31st నైట్ ఆనందంగా గడపడానికి తన స్నేహితులు 5గురు, యువతులు 3 సుమారు 8 మంది గోవాకు వెళ్ళడం జరిగింది. గోవాలో ఒక రెస్టారెంట్‌లోకి వెళ్ళి ఆర్డర్ చేయగా అక్కడ సంబంధించిన ఎవరైతే ఉన్నారో రవితేజతో వచ్చిన యువత ఎవరైతే ఉన్నారో ఆ రెస్టారెంట్ యజమాని కొడుకు అసభ్యంగా ప్రవర్తించడంతో రవితేజ దాన్ని నిలదీయడం జరిగింది. వారి మధ్య వాగ్వివాదం గొడవగా మారింది. గొడవగా మారడంతో ఆ రెస్టారెంట్‌కి సంబంధించిన సిబ్బంది మొత్తం కర్రలతో విరుచుకుపడి రవితేజపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో రవితేజ అక్కడికక్కడే పడి మృతి చెందడం జరిగింది. ఇదైతే తాడేపల్లిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఏదైతే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన గోవాకు సంబంధించిన అధికారులతో మాట్లాడి పోస్ట్‌మార్టం అనంతరం తాడేపల్లిగూడెం తన స్వగ్రామం 6 వార్డు నివాసానికి చేరడం అయితే జరిగింది. కుటుంబ సభ్యులైతే తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులైతే తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు. వారు ఏదైతే తీవ్ర విషాదం నెలకొంది. అదే విధంగా చూసుకుంటే అక్కడ గోవాకు సంబంధించిన రెస్టారెంట్ యాజమాన్యంపై అయితే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. న కేసు నమోదు చేసిన అనంతరం బాడీని పోస్ట్‌మార్టం చేయించారు. ఎవరైతే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఉన్నారో అధికారులతో మాట్లాడి తాడేపల్లిగూడెం తీసుకురావడం జరిగింది. ఏదైతే సంబంధిత కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తే గాని గోవాలో వాళ్ళకి ఆర్థికంగా లాభాలు చేకూరుస్తున్న వారిపై ఈ రకంగా దాడి చేయడం చాలా అమానుషమైన ఘటనని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి దాడులు చేసే రెస్టారెంట్లను గుర్తించి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తెలుగు యువతలో ఈ రకంగా గోవా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుని ఈ రకంగా జరగడంతో నూతన సంవత్సరంలో తీవ్ర విషాదం అయితే నెలకొందనైతే చెప్పాలి. ఖచ్చితంగా రెస్టారెంట్‌కి సంబంధించిన ఎవరైతే దాడి చేశారో ఆ యువకులపై కేసు నమోదైంది. వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నామని గోవా పోలీసులు చెప్తున్నా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రభుత్వాన్ని కూడా వారి కుటుంబ సభ్యులైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైతే ఈ రకంగా ఆనందంగా వెళ్ళి గోవాలో ఎంజాయ్ చేద్దాం అనుకున్న తమ కుమారులకు ఈ రకంగా వాళ్ళు దాడి చేయడం, ఆ దాడి చేసిన రెస్టారెంట్లపై ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనైతే కుటుంబ సభ్యులు కోరుతున్నారు.